శ్రీ దత్తపురాణము చతుర్థ భాగము. సూత మహర్షి జగదీశుడైన దత్తాత్రేయుడు చరిత్రం వినిపించి మమ్మల్ని కృతార్థుల్ని చేశావు. ఆ వేళ సాక్షాత్కరించిన స్వామి మాకు సమర్థుడైన వక్తగా సర్వజ్ఞుడవైన నిన్ను అందించి ఎంతో మేలు చేశాడు. ఎంత విన్నా ఇంకా వినాలనిపించే తీరులో నువ్వు చెబుతూ ఉంటే మా మనస్సులిక దేనిని స్మరించటం లేదు. ఎంత విన్నా తృప్తి తీరటం లేదు. ఆ కొన్నవాడికి అన్నము దప్పిక, కొన్నవాడికి పానీయము అందిస్తే అధిక ఫలదాయకమని పెద్దల మాట. అందుచేత హరి లీలామృతాన్ని మాకు ఇంకా పంచిపెట్టు. ఈ దాహం తీరేది కాదు. గురు శిష్యుల సంభాషణ ఏ తీరున సాగింది? దీపకుడు ఏమి అడిగాడు? వేదధర్ముడు ఏమి చెప్పాడు? సవిస్తరముగా తెలియజెప్పు. సౌనికాది మునుల అభ్యర్థనను విన్న సూతుడు సంబరపడి అలాగే చెబుతాను ఆలకించండి అంటూ కొనసాగించాడు. దత్తాత్రేయులు వారి వద్ద సెలవు తీసుకుని మహిష్మతీపురం చేరుకున్న కార్తవీర్యార్జునుడు మృషాకల్పితమని ఎరిగి రాజ్యాన్ని ఎంతకాలం పరిపాలించాడు, ఎలా పాలించాడు, యజ్ఞయాగాదులు చేశాడా, అసలు అతడి సామ్రాజ్య విస్తీర్ణం అప్పటి భూగోళములో ఏపాటి, చైత్రయాత్రలు ఏమైనా చేశాడా, ఎవరెవరితో తలపడ్డాడు, ఎవరెవరిని జయించాడు, చివరకు అతడి కథ ఎలా ముగిసింది, ఇవన్నీ సందేహాలే గురుదేవా, తమరే తీర్చాలి అని దీపకుడు వేదధర్ముని పాదాభివందనము చేసి మరీ అభ్యర్థించాడు. దానికి ఆ మహర్షి సంతోషించి వెనకటికి మైత్రేయుడు ఇలాగే అడిగితే పరాశర మహర్షి ఆ కథ అంతా వివరించాడు. అదే యథాతథముగా నీకిప్పుడు చెబుతాను, ఆలకించు అని వేదధర్ముడు అందుకున్నాడు. కార్తవీర్య అవతార సమాప్తి. ఐహయాన్వయుడైన కార్తవీర్యార్జునుడు సకల ద్వీపాలతోనూ కూడిన యావత్ భూగోళాన్ని ఏకఛత్రాధిపత్యముగా పాలించాడు. అమోఘముగా 10,000 యజ్ఞాలు భూరి దక్షిణలతో చేశాడు. కార్తవీర్యుడికి సాటి వచ్చే భూపతి భూతకాలములో లేడు, భవిష్యత్కాలములో ఉండడు అని ఇప్పటికీ అతడిని భూగోళం అంతా కీర్తిస్తోంది. యజ్ఞాల్లో కానీ, దానాల్లో కానీ, తపస్సులో కానీ, వినయములో కానీ, జ్ఞానములో కానీ అతడికి అతడే సాటి అని ప్రజలంతా కీర్తించారు. అలా 85,000 సంవత్సరాల పాటు తిరుగులేని ఫల పరాక్రమాలతో మహిష్మతి రాజధానిగా మొత్తం భూగోళాన్ని పరిపాలించాడు. ఒకనాడు ఆనందాతిశయముతో నర్మదా నదిలో జలక్రీడలు ఆడుతున్న వేళ ఈ హైహయుని చెంతకు దిగ్విజయకాంక్షతో దశకంఠుడు రావణాసురుడు వచ్చాడు. దేవ దైత్య గంధర్వులను గడగడలాడించిన ఆ రావణుణ్ణి ఒక బలి పశువులా బంధించి కారాగారములో పడేశాడు. ఇంతటి కార్తవీర్యార్జునుడు 85,000 సంవత్సరాల తరువాత శ్రీమన్నారాయణాంశ సంభూవుడైన పరశురాముని చేతిలో అవతార సమాప్తి పొందాడు. అదేమిటి గురోత్తమ, శ్రీమన్నారాయణుడు తన భక్తుల్ని తానే వధించుకున్నాడా? లీలావతారాలు చాలా ధరించాడు శ్రీహరి, కానీ ఏ అవతారములోనూ భక్తద్రోహం చేయలేదే. సర్వజ్ఞుడు, సర్వసాక్షి ఇలా ఎందుకు చేశాడు? తత్వజ్ఞాన సంపన్నుడైన కార్తవీర్యుడు అంతటి అపరాధం ఏమి చేశాడు? ఎలా చేశాడు? దత్తదేవుని అనుగ్రహానికి పాత్రుడై ఉండి స్వయముగా యోగి అయ్యుండి దేవదేవుణ్ణి గుర్తించలేకపోయి అపరాధం చేశాడా? రాజమాతృడుగా ఉన్నాడు కాబట్టి ఒకవేళ గుర్తించలేకపోయాడే అనుకుందాం. గుర్తించగలిగిన శ్రీమన్నారాయణుడు తనకు అత్యంత భక్తుడు, మహాయోగీశ్వరుడు అయిన పార్థివుణ్ణి ఎలా సంహరించగలిగాడు? ఎందుకు సంహరించాడు? దయచేసి ఈ సంశయాలు నీవు తీర్చకపోతే నా మనస్సు కుదుటపడదు. పురుషోత్తమా అనుగ్రహించు. నాయన దీపక,
ఆందోళన చెందకు. ఈ సృష్టిలో ప్రతి జీవికి జీవితములో తప్పనిసరిగా జరగాల్సినవి కొన్ని ఉంటాయి. అవి జరిగే తీరతాయి. వాటిని ఆపటం, వాటికి ప్రతీకారం చెయ్యటం ఎవరి తరము కాదు. అదే సాధ్యమైతే నల, రామ, యుధిష్ఠిరులు అన్ని కష్టాలు పడేవారా? అంత దుఃఖం అనుభవించేవారా? అంతేకాదు, పురాణాలలో ఋషులు ఏనాడో చెప్పారు, బ్రహ్మాదులు కూడా ఈ జరగవలసిన దానికి వశవర్తులే తప్ప స్వతంత్రులు కారని దీనినే విధి అంటారు. అది అనుల్లంఘ్యం. వైకుంఠానికి ద్వారపాలకులై ఉండి జయ విజయులు సనక సనందనాదుల శాపాన్ని తప్పించుకోలేకపోయారు. తత్వజ్ఞులు, జ్ఞాననిధులు ఎవరైనా కానీ విధిని అతిక్రమించలేరు. ఇలా విధికి లోబడినంత మాత్రాన ఆయా మహానుభావుల విజ్ఞానానికి వచ్చిన లోటు ఏమీ లేదు. దాని ఫలం అది ఇస్తుంది. కేవలం శరీరమే కర్మాచరణ చేసి కిల్బిషాలు పొందుతూ ఉంటుంది, ఫలం అనుభవిస్తూ ఉంటుంది. మరొక విషయం గమనించు, సకల సృష్టికి జనార్దనుడు కర్త, హర్త కూడాను. అంచేత దేహాది ఉపాధులను ఉపసంహరించటం అతడే అవశ్య కర్తవ్యం. పైగా పుట్టినది ఏదైనా గిట్టక తప్పదు. శరీరం నశించినంత మాత్రాన లోపల ఉన్న ఆత్మకు జరిగే నష్టం ఏమీ లేదు కదా. ఆ చిదాత్మ శాశ్వతమే. తత్వజ్ఞులైన పెద్దలు స్వీయ ప్రయత్నంతో వినాశం కొని తెచ్చుకోరు. అటువంటి పనులు కావాలని చెయ్యరు, కర్మ ప్రేరితులై చేస్తుంటారు. ఇది చాలా బలీయమైనది. పరమేశ్వరుడు సైతం స్వభావతః ఇచ్ఛానుసారం ఏ పని చెయ్యడు. ఆయా జీవుల కర్మలను అనుసరించియే సృష్టి జరుపుతాడు. అంచేత విధి అను కర్మ అను అది అనుల్లంఘ్యం, అవశ్యంభావి. దాన్ని తప్పించుకోవటం ఎవరి తరము కాదు. దత్తభక్తుడు, తత్వజ్ఞుడు అయిన కార్తవీర్యార్జునుడి అవతారం ముగియడానికి శ్రీమన్నారాయణుడే ముగింపజెయ్యటానికి కారణభూతమైన కర్మ ఏమిటో వివరించనా విను. అలనాడు దత్తాత్రేయుణ్ణి సేవలతో మెప్పించి చాలా వరాలు పొందాడు. అందులో ముఖ్యమైనది తన మరణం గురించి. సంగ్రామ రంగములో నాతో సమానుడి చేతిలో కాని, నాకంటే అధికుడి చేతిలో కాని నేను మరణించాలి. అంతేకాని రోగాలు, వృష్టులతోనో అల్పుడి చేతిలోనో మరణించకూడదని వరం అడిగాడు. స్వామి తదాస్తు అన్నారు. ఈ మాట జరగాలి కదా. అందుకు అవసరమైన కర్మాచరణను అతడితో ఈ బలీయమైన విధి చేయించింది. అది చెబుతాను విను. ఒకనాడు కార్తవీర్యార్జునుడు రథారూఢుడై చతురంగ బలాలతో భూగోళం అంతా విహరించి తిరిగి వస్తూ రుచిక పుత్రుడైన జమదగ్ని ఆశ్రమాన్ని సందర్శించాడు. చతురంగ బలాలను ఆశ్రమానికి దూరముగా నిలిపి తాను మరో 2 మిత్రులు కలిసి పాదచారులై ఋషి దర్శనం కోరి ఆశ్రమంలో ప్రవేశించారు. జమదగ్ని ఋషికి భక్తితో నమస్కరించి బద్ధాంజలితో స్తుతించి ఆయన ఆజ్ఞ ప్రకారం ఎట్ట ఎదుట శిలా వితర్దిక మీద వినయముగా కూర్చున్నాడు. ఉభయ కుశలోపరి అయ్యాక ఆ మహర్షి కార్తవీర్యార్జున్ని సర్వసైన్య సమేతముగా ఆతిథ్యానికి పిలిచాడు. తన ఆశ్రమములో ఉన్న హోమధేనువు సురభి మహిమతో అందరికీ అపూర్వమైన విందు విలాసాలు, దివ్య భోగాలు అందించాడు. ఆ దివ్య భోగాలను చూసి ఆనందించవలసిన కార్తవీర్యుని మనస్సు విధి ప్రేరణతో ఈర్ష్యా కలుషితమయ్యింది. యావద ఖండ పృథ్వీపతి అయి ఉండి తాను ఏర్పాటు చేయలేని రీతిలో ఒక సాధారణ ఋషి విందు అందించటం తనకు పరాభవమని అనిపించింది. ఆ విందు విలాసాలు, భోగ భాగ్యాలు వాటికి అవే సాటి. స్వర్గలోకములో కూడా కన్నవి కావు, విన్నవి కావు. వీటిని తనకు అందించాడంటే ఇది తప్పక నన్ను అవమానించడమే, కించపరచడమే. ఈ పరాభవానికి మూల కారణం ఈ ఋషి దగ్గరున్న హోమధేనువు. దీన్ని ఇప్పుడే యాచించి సొంతం చేసుకుంటాను. దానముగా ఇవ్వనంటే స్వాధీనము చేసుకుంటాను.
దీనికి ఒప్పుకోకపోతే ఉండనే ఉన్నది బలప్రయోగం. శాంతి పరాయణుడైన ఈ ఋషి నన్నేమి ఎదిరించగలడు? ఇలా ఒక నిశ్చయానికి వచ్చి ముందు వినయముగా ఋషిని అభ్యర్థించాడు. ఫలించలేదు. ధనం కోరినంత ఇస్తానన్నాడు. ఋషి అంగీకరించలేదు. అయితే బలత్కారముగా తీసుకుపోతానన్నాడు. నీ వల్ల అయితే అలాగే తీసుకువెళ్ళు అని ఋషి శాంతముగా పలికి ఎప్పటిలాగే ప్రశాంతముగా కూర్చున్నాడు. ఐహయుడు తోడతో సహా హోమధేనువు తాళ్లతో బంధించి బలత్కారముగా తన రాజధానికి లాక్కుపోయాడు. సమిధలు దర్భలు ఏరుకు రావటానికి అడవిలోకి వెళ్ళిన పరశురాముడు ఈ సంఘటన జరిగిన కాసేపటికి ఆశ్రమానికి తిరిగి వచ్చాడు. తండ్రికి నమస్కరించి కూర్చున్నాడు. సోదరులు చుట్టుముట్టి జరిగిన సంగతంతా చెప్పారు. వింటూనే పరశురాముడు క్రోధారుణ విఘూర్ణత నేత్రుడై ఊవెత్తున లేచాడు. లేస్తూనే పర్ణశాలలో ప్రవేశించి గండ్రగొడ్డలి విల్లంబులతో యువతలికి వచ్చాడు. వస్తూనే భూమి కంపించేటట్టు ఆమడకు అంగవేస్తూ బయలుదేరాడు. అధర్మం చేసి భూమికి భారంగా మారిన ఐహయుణ్ణి సంహరించటానికి మహేస్పతి నగరం చేరుకున్నాడు. చతురంగ బలాలతో కార్తవీర్యుడు సరిగ్గా పురప్రవేశం చెయ్యబోతూ ఉండగా వెళ్ళి వెనక నుండి ఆటకాయించాడు. ఓరి క్షత్రియ, నన్ను పరశురాముడంటారు, జగద్విఖ్యాతుణ్ణి, ఏదీ నీ ముఖం చూపించు అని మేఘ గంభీర స్వరముతో గర్జించాడు. ఆశ్చర్యచకితుడై అర్జునుడు పరశురాముణ్ణి చూశాడు. చూస్తూనే త్రిభువనేశ్వరుడిని గుర్తించాడు. భూభారం తగ్గించటానికి అవతరించిన శ్రీమన్నారాయణుడిని గమనించాడు. అయినా క్షత్రియ ధర్మం ప్రకారం తన సైన్యాన్ని యుద్ధానికి పురికొల్పాడు. రాజాజ్ఞను శిరసావహించి ఆ క్షత్రియ వీరులంతా రకరకాల భీకర ఆయుధాలతో పరశురాముడి మీదకు లంఘించారు. సూర్యుడు తన కిరణాలతో చీకట్ను నాశనం చేసినట్లు రెప్పపాటు కాలములో ఒంటి చేతితో పరశురాముడు ఆ చతురంగ బలాలను మట్టుబెట్టాడు. సైన్య నాశనానికి బాధ కలిగిన తన పరాక్రమము ఇంతటిదే కదా అని మురిసిపోయాడు. కార్తవీర్యుడు చేస్తే ఇటువంటి వాడితోనే యుద్ధం చెయ్యాలి. ఇన్ని వేల సంవత్సరాలకి ఒక్కడు దొరికాడు. ఇంద్రాదులు సైతం ఇతన్ని ఎదిరించి నిలబడలేరు. ఇతడితోనే ద్వంద్వ యుద్ధం చెయ్యాలి. ఫలవీర్య పౌరుష పరాక్రమాలను సార్థకం చేసుకోవాలి. నాకితడో సమానుడో అధికుడో తేల్చుకోవాలి. దత్తస్వామి ఇచ్చిన వరం ఉంది కదా, కనుక ఈ బ్రాహ్మణుడితో కలపడతాను అని ఒక నిశ్చయానికి వచ్చాడు. ప్రళయకాల సూర్యుడిలా సహస్ర బాహువులు ధరించి ఘోరరూపుడై సహస్రాయుధాలను సంధించి పరశురాముని మీదకు విసిరాడు. మండిపడుతున్న గోళాల్లాంటి శస్త్ర సమూహాలను ఆ తపస్వి గుహుడైన పరశురాముని మీదకు కురిపిస్తూ అతి భీషణముగా గర్జించాడు. ఆ ధ్వనికి విమోహితులై మానవులు ఎక్కడి వారక్కడే నేల రాలిపోయారు. విక్రమిస్తున్న అర్జునునితో మృదువుగా ప్రారంభించి అతడి పరాక్రమాన్ని చూసి సంబరపడుతూ క్రమక్రమముగా విజృంభించాడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడైన పరశురాముడు. మహావాయువు ఆకాశములో మేఘ శకలాలను చెల్లా చెదురు చేసినట్లు అర్జునుడి బాణాలన్నింటినీ తన బాణాలతో మార్గమధ్యములోనే ఎగరగొట్టాడు. కార్తవీర్యుని ధనస్సును కూడా విరగొట్టాడు. కార్తవీర్యుడు కొత్త ధనస్సును తీసుకున్నప్పుడల్లా ఇలాగే విరగొట్టాడు. మొత్తం 100 ధనస్సులు అయ్యాయి. సరపంజరములో బద్ధుడై సింహంలాగా గర్జించాడు కార్తవీర్యార్జునుడు. 500 ధనస్సుల్ని ఒకేసారి ధరించి ఆ సహస్రబాహువు 500 బాణాలను ఎక్కుపెట్టి ఒక్కసారిగా రాముని మీదకు వేగముగా విడిచిపెట్టాడు. ప్రళయకాల మేఘాలు తమ ఘోర వృష్టితో కాలాగ్నిని చల్లార్చినట్లు రాముడు ఆ బాణాలనన్నింటినీ క్షణములో వృధా చేశాడు. కార్చిచ్చుల్లా ప్రజ్వరిల్లి మెరుపు వేగముతో శరవర్షం కురిపించి అర్జునుడి రథాన్ని తుత్తినీలు చేశాడు. నిరధుడై సహస్ర బాహువులతో రెక్కల పర్వతమురా నిలబడ్డ అతడి మీదకు లంఘించి కండ్రగొడ్డలతో చెక్కేశాడు. మహావృక్షం కొమ్మల్ని చెరిగినట్లు రెక్కలను నరికేశాడు. ఖండన వేగానికి అవి ఆకాశములో ఎగిరి గిరికీలు కొడుతూ కల్పవృక్ష శాఖల్లా వచ్చి నేల మీద పడ్డాయి.
దత్తాత్రేయుడు అనుగ్రహం వల్ల, మహాశివుడు దయ వల్ల అతడికి 1000 రెక్కలు మళ్ళీ వెంటనే మొలుచుకు వచ్చాయి. కొత్త చేతులతో శక్తి ఆయుధం ధరించి పరశురాముడి ధనుర్బాణాలను కండ్రగొడ్డలని ఎగరగొట్టాడు. ఇలా 100 ధనస్సులు 100 పరశువులు అయ్యాయి. రామునిలో రోషం బగ్గుమంది. ఆగ్నేయాస్త్రం ప్రయోగించి ఒక్కసారిగా 1000 చేతులు మొదలంటూ మార్చేసి మరింక మొలవకుండా చేశాడు. రెక్కలు తెగిన పక్షిలా నిరాయుధుడై నిలబడ్డాడు అర్జునుడు. ఆ నిమిషములో అంతరాత్మ మేల్కొంది. యోగాభ్యాస దక్షుడు కనుక వెంటనే ధ్యాన సమాధిలోకి ప్రవేశించి పరతత్వాన్ని స్మరించాడు. బాహ్యస్మృతిని కోల్పోయి స్థానువులా నిలబడ్డ కార్తవీర్యార్జునుడి శిరస్సును ఒకే ఒక్క గొడ్డల వేటు నేలకు రాల్చింది. పండిన తాటి పండు తనంత తాను నేలకు రాలినట్లు అది అల్లంత దూరాన కబీమని పడింది. ఆ వెంటనే మొదలు నరికిన చెట్టులా కార్తవీర్యార్జునుడు కళేబరము నేలకు ఒరిగిపోయింది. దేవతలు పుష్పవృష్టి కురిపించారు. యోగ విద్యా పారంగతుడు కనుక అతడు ఇదివరకే జీవన్ముక్తుడు. ఇప్పుడు శరీరం రాలిపడిపోవటముతో విదేహముక్తుడయ్యాడు. కైవల్యం పొందాడు. శరీరములోని పంచభూతాలు ప్రకృతిలోని పంచభూతాలలో కలిసిపోయాయి. పరశురాముని కోపం శాంతించింది. సంతోషముగా హోమధేనువుని తోలుకొని ఆశ్రమానికి చేరుకున్నాడు. జరిగినదంతా తండ్రికి నివేదించి తపస్సుకు వెళ్ళిపోయాడు. దీపక అటుపైన కార్తవీర్యుడు పుత్ర సంతానం మరొక స్వయంకృతాపరాధం కారణముగా పరశురాముని చేతిలోనే హతులయ్యారు. హతశేషులు అతడి అనుగ్రహముతో రాజ్యపాలన చేశారు. పరశురాముడు ఈ భూగోళాన్ని క్షత్రియ శూన్యం చేస్తానని ప్రతిజ్ఞ చేసి అలా నెరవేర్చుకున్నాడు. పురోత్తమ కార్తవీర్యుని అవతార సమాప్తిని కళ్ళక కట్టినట్లుగా వర్ణించి చెప్పారు. అతడి సంతానము కూడా పరశురాముని చేతిలో హతులయ్యారంటే మరి వాళ్ళు ఏ తప్పు చెయ్యటం వల్ల అలా జరిగింది? క్షత్రియ సంహారానికి రాముడు ఎందుకు ప్రతిజ్ఞ చేశాడు? ఇది తెలుసుకోవాలని ఉంది. దయచేసి అనుగ్రహించండి అని దీపకుడు అడగడమేమిటి? వేదధర్ముడు కథాకథనం ఇలా ఆరంభించాడు. పరశురామ ప్రతిజ్ఞ. కృతవీర్యుడి కుమారుడు కదా ఈ కార్తవీర్యుడు. ఇతడు లొట్ట చేతులతో పుట్టి తల్లిదండ్రులకి తీవ్ర మనస్తాపం కలిగించాడు. ఆ పైన దత్తస్వామిని అర్చించి ఆరాధించి సంప్రీతుణ్ణి చేసి 1000 బాహువులతో పాటు అనేక అమోఘ వరాలు పొందాడు. తనకు సమానుడో తనకన్నా అధికుడో అయిన ద్విజుడి చేతిలో మరణం ఆ వరాలలో ఒకటి. అందుకని పరశురాముని చేతిలో అలా నిహతుడయ్యాడు. దానికి హోమధేను హరణమనే మిష ఒకటి స్వయంకృతాపరాధమై సహకరించింది. ఇది బలీయమని ఏ అవతారమైనా ఉపసంహరింపబడవలసిందేనని చెప్పుకున్నాం కదా. అయితే కార్తవీర్యార్జునుని కుమారులు పరశురాముని మీద కక్షగట్టి అనువైన సమయం కోసం ఎదురుచూస్తూ వేచి ఉన్నారు. ఎదిరించే ధైర్యం లేక శక్తి లేక దొంగచాటుగా ప్రతీకారం తీర్చుకోవటానికి పొంచి ఉన్నారు. తమ తండ్రిని సంహరించాడు కనుక అతడి తండ్రిని చంపాలని వారి కసి. కొంతకాలానికి అనువైన సమయం దొరికింది. పరశురాముడు అడవికి వెళ్ళాడు. అతడి సోదరులు ఆటపాటల్లో తేలుతూ అల్లంత దూరాన ఎక్కడో ఉన్నారు. జమదగ్ని పర్ణశాలలో తపస్సు చేసుకుంటున్నాడు. ఉసిపత్ని రేణుకా మాత ఇంటి పనుల్లో మునిగి ఉంది. ఇంతకన్నా మంచి సమయం దొరకదని రాకుమారులు సాయుధులై జమదగ్ని పర్ణశాలలో ప్రవేశించారు. జమదగ్ని శిరస్సు ఖండించారు. వద్దు వద్దంటూ రేణుకాదేవి అడ్డుపడినా విలపించినా ప్రాధేయపడినా వారు వినిపించుకోలేదు. రాక్షసంగా శిరస్సు ఖండించి మెరుపు వేగముతో వెళ్ళిపోయారు. అడవిలో కందమూలాలు సేకరిస్తున్న పరశురాముడికి అపశకునాలు కనిపించాయి. మనస్సు కీడును శంకించింది. త్వరగా పర్ణశాలకు వచ్చాడు. జరిగిన ఘోరం కళ్ళారా చూశాడు. తండ్రిని తలుచుకుని దుఃఖపడ్డాడు. ఇటువంటి మరణం సంక్రమించినందుకు బాధపడ్డాడు. కన్న తల్లిని చూస్తే కడుపు తరుక్కుపోయింది. చిట్టి పొట్టి తమ్ముళ్ళు భయభ్రాంతులై వణికిపోతూ బిక్కుబిక్కుమని తన వైపే చూస్తున్నారు. అందరినీ ఒక్కసారిగా పట్టుకుని బావురుమన్నాడు పరశురాముడు. అమ్మా, నా కారణముగానే ఈ దారుణం జరిగింది. నేనే బాధ్యుణ్ణి అనుకుంటూ తల బాదుకుంటూ తల్లి పాదాల మీద పడ్డాడు.
కుమిలిపోతున్న తల్లితో సమానముగా రోదించాడు. 2 క్షణాల్లో తెప్పరిల్లాడు. శివాలున లేచి నిలబడ్డాడు. ఎర్రబారిన కళ్ళల్లో నీళ్లు నిండుకుని విప్పారి ఒక్క క్షణములో ప్రళయకాల రుద్రుడుగా మారిపోయాడు. అశక్తుడులా నేను విలపించటం ఏమిటి, కర్తవ్యాన్ని విస్మరించడం ఏమిటి అని తనకు తాను ప్రబోధించుకున్నాడు. ధనుర్బాణాలు గండ్రగొడ్డలి ధరించాడు. సోదరులు ఆశ్రమవాసులు వారిస్తున్నా లెక్క చెయ్యలేదు. ఎవరి మాట వినిపించుకోలేదు. రాజధాని వైపు సుడిగాలిలా దూసుకు వెళ్ళాడు. కార్తవీర్యార్జునుని కొడుకులందరినీ ఓచకోత కోసేశాడు. అంతే వేగముగా ఆశ్రమానికి తిరిగి వచ్చాడు. వస్తూనే ఆశ్రమవాసులందరూ వినేటట్లుగా జలదభీషణముగా భీకర ప్రతిజ్ఞ చేశాడు. ఈ భూమిని క్షత్రియ శూన్యం చేస్తాను. ఒక్కసారి కాదు, 21 మార్లు చేస్తాను. ఇందులో అసత్యము గాని అధర్మము గాని లేదు అని ఒక్క పెట్టున దిక్కులు పిక్కటిల్లేలాగా భూగోళములోని క్షత్రియులందరికీ కముకు వేసినట్లుగా ధనుష్టంకారం చేశాడు. నాయన, నీ ప్రతిజ్ఞలు ప్రతీకారాలు తరువాత ముందు నీ తండ్రికి భక్తితో అంత్యక్రియలు జరిపించు. మాకు జరగవలసిన సంస్కారాల సంగతి చూడు. నన్నొక వైపు మీ తండ్రి శరీరం, మరొక వైపు కావిడికి ఎత్తుకుని బయలుదేరు. ఆగు ఆగు అనే మాట వినిపించిన చోట దింపు. సర్వశాస్త్ర విశారదుడైన ఆచార్యుడు చెప్పినట్లు మాకిద్దరకు ఉచిత సంస్కారములు జరిపించు. రేణుకాదేవి ఆజ్ఞతో ఆ వీరావేశము నుంచి స్పృహలోకి వచ్చాడు పరశురాముడు. తల్లి చెప్పినట్లే ఇద్దరిని కావిడకు ఎత్తుకుని తమ కాన్య కుబ్జాశ్రమం నుంచి బయలుదేరాడు. అతడితో పాటు ఆశ్రమవాసులైన మహర్షులు బయలుదేరారు. వడివడిగా నడుచుకుంటూ తీర్థాలు, తాపశాస్త్రమాలు, వనాలు, అరణ్యాలు, పర్వతాలు, నదులు అన్నీ దాటుకుంటూ ప్రయాణం సాగిస్తున్నారు. సహ్య పర్వతం చేరుకున్నారు. అమలకేతరు మండితమై దత్తాత్రేయుల వారి ఆశ్రమం కనిపించింది. అదే సమయానికి అశరీరవాణి వినిపించింది. ఓయి పరశురామ, దత్తాత్రేయునితో కలిసి మంత్రపూర్వకముగా విధి విధానముగా మీ తండ్రికి అంతిమ సంస్కారాలు శ్రద్ధగా నిర్వహించు. ఇది వినటముతోనే పరశురాముడు 4 వైపులకు తేరిపార చూశాడు. కందమూల ఫల సమృద్ధితో పచ్చగా ప్రశాంతముగా ఉన్న ఆశ్రమములో తామున్నట్టు గుర్తించాడు. కావిడ తిప్పుకున్నాడు. దృష్టి ముందుకు సారించాడు. గుబురుగా ఉన్న చెట్ల మాటున ఎవరో ఉన్నట్టనిపించి అటు 4 అడుగులు వేశాడు. ఒక దిగంబర మహర్షి పానపాత్రను చేతపట్టి కనిపించాడు. రాముడు సభక్తికముగా నమస్కరించాడు. కన్న తండ్రి అంత్యక్రియలు దగ్గరుండి జరిపించమని ప్రార్థించాడు. ఏమిటి నేను జరిపించాలి? నాకు విధి విధానములు ధర్మాధర్మములు తెలియవు. ఏదో నాకు తోచిన దారిలో నేను పోతున్నాను. నాలాగే నీకు తోచిన దారిలో నువ్వు వెళ్ళు అన్నాడు దత్తస్వామి. స్వామి, నీకు ధర్మాధర్మాలు తెలియవంటే నేనెలా నమ్ముతాను? సకల దేవతలకు, సకల మునులకు నువ్వు పరమగురువి, జగత్ప్రసిద్ధుడివి, యోగీశ్వరుడివి, నువ్వే సంశయము లేదు. దిగంబర స్వామి మళ్ళీ నవ్వాడు. ఈసారి పెద్దగా నవ్వాడు. నేను దిగంబరుణ్ణి, మధిరా మదవతీలోలుణ్ణి. ఇదిగో కనిపించడం లేదు. మదిరాస్వాదం తప్ప మరింక ఏ విధి నాకు తెలియదు. నేను అసృష్యుణ్ణి, పలకరించదగిన వాణ్ణి కూడా కాదు. దురాచారుణ్ణి, వంశములో చెడబుట్టిన వాణ్ణి. బ్రహ్మన్ అంతిమ సంస్కారం యథావిధిగా జరపడమెలాగో నాకు తెలియదు అంటూనే దిగంబర స్వామి దత్తుడుగా మారిపోయి వరాసనము నుంచి వచ్చి కావిడి దగ్గరకు చేరుకున్నాడు. రేణుకాదేవిని చూశాడు. వెంటనే నమస్కరించాడు. అంజలి బంధంతో అలాగే నిలబడి స్తుతించాడు. తల్లి, నాకు వందనీయవు నువ్వే. సకల దేవతాధీశ్వరివి. నువ్వు పార్వతివి. యోగీశ్వరులకు హృదయాల్లో యోగశ్రమతో మాత్రమే దర్శనమిస్తావు. వారికైనా నీ దర్శనం చాలా కష్టసాధ్యం. సంసారారణవంలో మునిగి తేలుతున్న ఈ జీవులందరికీ నువ్వే నౌకవు, తరింపజేసే తెప్పవు. నువ్వు ఏకవీరవు. ఈ చరాచర జగత్తులో నువ్వు ఏకైకవు, అద్వితీయవు. కానీ సమస్త రూపాలలోనూ నీ అంశమే ఉండి అనేక రూపవై భావిస్తుంటావు. నీకిదే నమస్కారం అని స్తుతించి
జమదగ్ని పాదాలకు నమస్కరించి పరశురాముని వైపు చూశాడు. రామ, శుభప్రదాలైన సర్వతీర్థ క్షేత్రాలలో స్నానము చేసిరా, నేను చెప్పినట్టు సంస్కారము చేద్దువు గాని అని ఆజ్ఞాపించాడు. రాముడు వెంటనే ధనస్సు సంధించి దివ్యబాణం ఎక్కుపెట్టి సహ్యాద్రిని గురిచూసి వదిలాడు. ఆ బాణరంధ్రము నుంచి ముక్తి ప్రదాలైన సకల పుణ్య నదీ తీర్థాలు క్రమముగా ఆవిర్భవించాయి. ఇలా తన దివ్యబాణ శక్తితో రప్పించుకున్న పవిత్ర నదీ తీర్థ జలాలలో పరశురాముడు స్నానము చేసి తండ్రి కళేబరానికి ప్రదక్షిణ నమస్కారాలు ఆచరించి అగ్నిని ఉజ్వలముగా ప్రజ్వలింపజేసి దహన సంస్కారం జరిపాడు. జగన్మాత అయిన రేణుక సర్వాభరణ భూషితి అయి నిలిచి, దత్తాత్రేయ, పతి వెంట నేను కూడా స్వస్థానానికి వెడదామనుకుంటున్నాను అని చెప్పి, నాయన భార్గవరామ, గురుదేవ, ద్విజులను రక్షించు, నీ ప్రతిజ్ఞ నెరవేర్చుకో అని ఆజ్ఞాపించి ఆ జగదంబిక తన పతిదేవుడి చితిలో సాంజలిని బంధముగా ప్రవేశించింది. మరుక్షణాన భార్యభర్తలిద్దరూ దేదీప్యమాన దివ్య రూపులై ఆనందమూర్తులై వినివీధిలో నిలిచారు. దత్తాత్రేయ, పరశురాములిద్దరూ ఆ దంపతులను చూసి సంబరపడుతూ శిరస్సు వంచి నమస్కరించారు. భక్తి శ్రద్ధలతో పూజలు చేసి వీడ్కోలు పలికారు. అటుపైనే బ్రాహ్మణులను అర్పించి మహదాశీర్వచనం తీసుకున్నాక పరశురాముడు స్వయముగా దత్తాత్రేయుని పాదాభివందన పరస్పరముగా పూజించాడు. దత్తదేవుడి అనుమతి పొంది అమలకి వనం నుంచి బయలుదేరాడు. తన ప్రతిజ్ఞను తీర్చుకోవటానికి భూమండలం మీద విరుచుకుపడ్డాడు. పాడి తప్పిన క్షత్రియులందరినీ 7 మార్లు గాలించి రాపాడి ప్రతిన నెరవేర్చుకున్నాడు. భూమిని క్షత్రియరహితం చేసేశాడు. గతమచ్చరుడే అదే జలం తీసుకుని దత్తాశ్రమానికి వెళ్ళాడు. అక్కడ తన ఆయుధాలను ప్రక్షాళించి ఆయుధాది దేవతలను అర్చించాడు. దత్తాత్రేయుడికి నమస్కరించాడు. అంతలో తల్లిదండ్రులు దివ్య దర్శనం అనుగ్రహించారు. సకల క్షత్రియాంతక, నీ సాహసానికి, శౌర్య పరాక్రమాలకు సంతృప్తి చెందాను. ఇక ప్రతీకారాగ్నిని శాంతింపజేసుకో. హింసా ప్రవృత్తి వల్ల మూటగట్టుకున్న మహాపాపం తొలగించుకోవటం కోసం మహాయజ్ఞాలు చెయ్యి, వాటితో శుద్ధి పొందుతావు అని తండ్రి జమదగ్ని ఆజ్ఞాపించాడు. నాయన, బ్రహ్మచారిని కదా, ధర్మపత్ని తోడు లేకుండా యజ్ఞాలు ఎలా చేస్తానని సంశయించకు. దత్తాత్రేయుని గురువుగా అభ్యర్థించు. కాశ్యపుణ్ణి ప్రధాన ఋతుక్కుగా వరించు. బంగారపు ప్రతిమను భార్యగా చెంత ఉంచుకో. యజ్ఞాలు చెయ్యి అని తల్లి రేణుక ఉపాయం చెప్పింది. ఇలా ఆజ్ఞాపించిన తల్లిదండ్రులిద్దరికీ సభక్తికముగా నమస్కరించి వీడ్కోలు పలికాడు. సహ్యాద్రి అమల కవనములోని ఏకవీరాశ్రమ పదములో ఇది జరిగింది. ఫలపుష్ప భరితాలైన తరులతా గుల్మాలతో, పక్షుల కిలకిల రావాలతో, నానా మృగ కణాకీర్ణమై దివ్య నదీ పరివాహక ప్రాంతమై అన్నిటికీ మించి దత్తాత్రేయ సంరక్షితమైన ఆ ప్రదేశం తపస్సులకే కాదు, యజ్ఞయాగాదులకు అనువైన స్థలం. ఆ ఆశ్రమములో ఒక రమ్యమైన పర్ణశాల ఉంది. పరశురాముడు అందులోకి ప్రవేశించాడు. అది దత్తాత్రేయుడి పర్ణశాల. సురసిద్ధ సాధ్య మునీశ్వర సేవితుడై దత్తదేవుడు కొలుగు తీరి ఉన్నాడు. పరశురాముడు వినయ విధేయతలతో సాష్టాంగ నమస్కారం చేశాడు. భక్తితో మౌనముగా స్తుతించాడు. అప్పుడు దత్తాత్రేయుడు ఆనంద తుందిలుడై పరశురాముణ్ణి ఆప్యాయముగా దగ్గరకు పిలిచి తన ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు. మృదువుగా సంభాషించాడు. నాయన భార్గవరామ, నువ్వు చాలా కష్టసాధ్యమైన ఘనకార్యాలు చేశావు. కార్తవీర్యార్జునుడంతటి వాణ్ణి అనాయాసముగా బాహుపరాక్రమముతో మట్టుబెట్టావు. దైత్య రాక్షస వీరులెందరో సంహరించావు. క్రూర కర్మలు అధార్మికులు అయిన దుర్జయ క్షత్రియ మహావీరులందరినీ 7 మార్లు ఏరి మట్టి కరిపించావు. ఇంతలేసి ఘనకార్యాలు సాధించావంటే శిశు, నువ్వు సాధారణ సూర్యుడవో బ్రాహ్మణుడవో కావని నా అభిప్రాయం. ఈ లోకములో ఈ రూపములో సంచరిస్తున్న స్వయం శ్రీ మహావిష్ణుడవని నా నమ్మకం. స్వామిన్ దత్తదేవ,
అరిందమా, నేను విష్ణువును కాను, మహాసూరుణ్ణి కాను, ఇది నిజం. గురుదేవా, ద్విజులకు నేను శిష్యుణ్ణి, వటువుని, సందేహం ఏమీ లేదు. దేవ, ఋషి, పితృతృప్తి కోసం ఏదో చెయ్యాలనుకుంటున్నాను. దానికి నీ సహాయం కోరుతున్నాను. దయచేసి కురుస్థానం అంగీకరించు అంటూ ఒడిదిగి పరశురాముడు దత్తాత్రేయుడికి నమస్కరిస్తూ ప్రదక్షిణం చేశాడు. దత్తదేవుడు చిరునవ్వుతో అంగీకరించాడు. ఆ రమ్యమైన సహ్యాచలమే యాగభూమి అయ్యింది. ఋషులంతా ఆహుతులై విచ్చేశారు. ద్వారతోరణ పతాకాలంకారాలతో యాగమంటపం సిద్ధమయ్యింది. వేదికలు, యజ్ఞకుండాలు శాస్త్రీయముగా రూపొందాయి. కాశ్యపుడు ప్రధాన ఋతువుగా ఒక శుభదిన సాన శుభముహూర్తాన భార్గవరాముడు యజమాన దీక్షను స్వీకరించాడు. బ్రాహ్మవేత్తలైన ఋత్వికులు యజుభక్తి తాత్పర్యాలతో సమర్చితులై యజ్ఞాంగాలను అన్నింటినీ నిర్దిష్టముగా సంపూర్ణముగా నిర్వహించారు. దివ్యాభరణ వస్త్రాదులను బహుమతులుగా పొందారు. యజ్ఞశాలకు వచ్చిన ప్రతి విప్రుడికి సువర్ణోపస్కరాలు దక్షిణలుగా అందాయి. అన్నపానాలు సమృద్ధి చెప్పనవసరమే లేదు. అన్ని జాతులు వారికి కావాలన్నదల్లా పుష్కలముగా అందింది. ఇలా రామయజ్ఞం సుసంపూర్ణం అయ్యింది. దేవ, మానవ, యక్ష, కిన్నెర, నాగ, రాక్షస, చారణ, సిద్ధ, సాధక జాతులు వారందరూ పితృదేవతలు తన ఘన సన్మానాలతో సంతృప్తులయ్యారు. సోమముతో ఇంద్రుడు, భూరి దక్షిణలతో భూసురులు, అన్నపాన వస్త్రాదులతో దీనులు పరితుష్టి చెందారు. ప్రధాన ఋతుకుగా అన్నీ నడిపించిన కాశ్యపుడికి చాతరహోత్ర విధానముగా సంపూర్ణ స్థితి మండలాన్ని దక్షిణగా సమర్పించాడు భార్గవరాముడు. 21 మార్లు క్షత్రియ సంహారము చేసి భుజబలముతో తాను గెలుచుకున్న భూగోళమిది కశ్యపుడికి దక్షిణ అయ్యింది. ఆచార్యకత్వం నెరపిన దత్తస్వామిని రత్నభరణాలతో దివ్య వస్త్రాలతో సత్కరించి అర్చించాడు. రాముడిచ్చిన వాటిని అన్నింటినీ దత్తదేవుడు అక్కడున్న మునులకు, బ్రాహ్మణులకు నమస్కరించి మరీ సమర్పించాడు. కాశ్యపుడు భార్గవరాముని అనుమతి తీసుకుని తన స్థితి మండలాన్ని విప్రులందరికీ పంచిపెట్టాడు. దీనికి పరశురాముడు చాలా సంబరపడ్డాడు. కాశ్యప, నీ వంటి జ్ఞానులు చెయ్యవలసిన పనిని చేశావు. ముండిత శిరస్కుడై దిగంబరుడై మన మధ్య నడయాడుతున్న ఈ యోగివర్యుడు దత్తాత్రేయుడు స్వయముగా సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు. సందేహము లేదు. ఎంత సుదుష్కరమైన ఈ మహాయజ్ఞం ఎంత తేలికగా ఒక లీలగా పరిసమాప్తమయ్యింది అంటే కేవలం ఇది వీరి అనుగ్రహమే, శ్రీదేవి కరుణా కటాక్షమే అని తన భక్తి భావాన్ని ప్రకటించి కాశ్యపునికి, దత్తదేవునికి మరొకసారి నమస్కరించి రేణుకామాతను మనస్సులోనే ధ్యానించి సురసిద్ధ మునీంద్రదేవ బ్రాహ్మణులందరికీ ఇంకొక పర్యాయం కృతజ్ఞతగా శిరసు వంచి అభివాదం చేస్తూ అందరి దగ్గర సెలవు తీసుకుని భార్గవరాముడు మహేంద్ర పర్వత శిఖరాగ్రాన తపస్సుకు వెళ్ళిపోయాడు. గురుత్తమ కార్యవీర్యార్జున అవతార సమాప్తితో పాటు పరశురాముని వృత్తాంతం కూడా నాకు తెలియజెప్పి ఎనలేని ఆనందం సమకూర్చారు. అయితే ఇక్కడ నాదొక సందేహం. ఈ రేణుకాదేవి ఎవరు? సాక్షాత్తు శ్రీమన్నారాయణుడైన దత్తాత్రేయుడే నమస్కరించి స్తుతించాడంటే ఆ తల్లి అవతార గాథ వినవలసిందే. అనుగ్రహించండి. రేణు అనే మహారాజు ఒకరు ఉండేవాడని, ఆయన గారి కూతురు రేణుక అని నేనెప్పుడో ఎక్కడో విన్నాను. అటువంటి రేణుకను దేవదేవుడు నమస్కరించడమేమిటి చెప్పా అని నా సందేహం. అలాగే కాన్యకుబ్జములో ఉండే పరశురాముడికి సహ్యాద్రిలో అమలకి గ్రామం ఎందుకు ఆశ్రమమయ్యింది అని ఎప్పటికీ నా చిరు సందేహాలు. దయచేసి వీటిని తీర్చండి. దీపకుడి అభ్యర్థనతో వేదధర్ముడు వీటికి సమాధానాలు వివరించాడు. నాయనా దీపక, ఇదే విషయాన్ని పూర్వకాలములో శ్రీశైల శిఖరం మీద మహర్షులడిగితే కుమారస్వామి వారికి వివరించాడు. అదంతా నీకు చెబుతాను అంటూ ప్రారంభించాడు.
శ్రీ దత్త పురాణము చతుర్థ భాగము